అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు చేసేద్దాం, అది కూడా మన స్టైల్లో. ఇక ప్రాసెస్ ఎలానో చూసేద్దాం పదండి. మరి ఫస్ట్ అయితే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేయండి. కట్ చేసిన చికెన్ పీసెస్ని కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ కుక్ అయిన చికెన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇక కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ కర్రీలోకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, అల్లం అండ్ వెల్లుల్లి. మరి ముందుగా ఈ నాటుకోడి పులుసు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి, మసాలా. ప్రిపేర్ చేసేద్దామా? మిక్సీ జార్ తీసుకుని దానిలో అల్లం, వెల్లుల్లి, కాజు, ధనియాలు, జీలకర్ర ఇంకా టమాటోస్ ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవడమే. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఈ మసాలా ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం. అండ్ మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లో రెగ్యులర్గా ఉండేవే. సో ఇలా మసాలా అంతా రెడీ అయిపోయాక ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకోవడమే. మేము ఇక్కడైతే మట్టి పాత్రని యూజ్ చేస్తున్నాం. ఇలా మట్టి పాత్రలో కుక్ చేయడం వల్ల ఏ కర్రీకైనా న్యాచురల్ టేస్ట్ వస్తుందని నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పేయండి. ఇలా ప్యాన్లో ఆయిల్ వేసాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే చిల్లీస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకుని బాగా కుక్ అవనివ్వాలి. అండ్ నెక్స్ట్ దీనిలో పసుపు, ఉప్పు, కారం వేసుకుని ఈ చికెన్ పీసెస్కి మనం యాడ్ చేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి.
తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేయాలి. ఈ కర్రీ కుక్ చేస్తున్నప్పుడు వచ్చే అరోమాకైతే మన ఆకలి ఇంకా డబుల్ అయిపోతుంది అనుకోండి, అంత బాగుంది మరి దీని అరోమా. ఇలా కుక్ అవుతున్న ఈ కర్రీలో కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది. మరి కొత్తిమీర వేసాక ఈ కర్రీని ఇంకొక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ మరి రాగి సంగటి చేసేద్దామా? ప్రాసెస్ కోసం మరి వీడియో చివరి వరకు చూసేయండి. ఈ రాగి సంగటి చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ. మరి ఎలానో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక థిక్ అండ్ స్పేషియస్గా ఉండే ప్యాన్ పెట్టుకుని దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేశాక దీనిలో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక దీనిలో వాటర్లో కొద్దిగా రాగి పిండిని మిక్స్ చేసి ఆ లిక్విడ్ని దీనిలో యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దీంట్లో కొద్ది కొద్దిగా రాగి పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇంకా ఈ రాగి సంగటి రెడీ అయిపోయినట్టే. అండ్ ఎప్పట్లాగే మనం దీన్ని అరిటాకులో సర్వ్ చేసుకుని దీని మీద నాటుకోడి పులుసు వేసుకుని తింటే ఉంటుంది అలా నోట్లో కరిగిపోవాల్సింది. అండ్ మరి ఇంత హెల్తీ అండ్ టేస్టీ అయిన నాటుకోడి పులుసు రాగి సంగటిని మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.